గతేడాది హజ్ యాత్రలో జరిగిన విషాదాన్ని దృష్టిలో పెట్టుకుని సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హజ్ యాత్ర ముగిసే వరకు భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా 14 దేశాలపై వీసా బ్యాన్ విధించింది. ఉమ్రా వీసాలతో పాటు బిజినెస్, ఫ్యామిలీ సందర్శన వీసాలపై బ్యాన్ విధిస్తున్నట్టు తెలిపింది. ఉమ్రా, బిజినెస్ వీసాలతో సౌదీ అరేబియాకు వచ్చి అనధికారికంగా చాలా మంది హజ్ యాత్ర చేపడుతున్నట్టు గుర్తించింది. దీంతో హజ్ యాత్రకు రిజిస్టర్ చేసుకున్న వారిని మాత్రమే అనుమతించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది జరిగిన హజ్ యాత్ర తీవ్ర విషాదం నింపింది. ఎండవేడిని తట్టుకోలేక వేలాది మంది మృత్యువాత పడ్డారు. దీంతో హజ్ యాత్రను దృష్టిలో పెట్టుకుని సౌదీ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఆ దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా 14 దేశాలపై వీసా బ్యాన్ విధించింది. ఈ ఏడాది హజ్ యాత్ర ముగిసే వరకు ఆదేశాలు అమల్లో ఉన్నట్లు వెల్లడించింది. వీసా సస్పెన్షన్లో ఉమ్రా వీసాలతో పాటు బిజినెస్, ఫ్యామిలీ సందర్శన వీసాలు కూడా ఉన్నాయి. ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేపట్టాలని భావిస్తారు. ఇస్లాం సంప్రదాయం ప్రకారం ప్రతి ముస్లిం నిర్వహించాల్సిన 5 బాధ్యతల్లో హజ్ యాత్ర కూడా ఒకటి. మిగతా 4 కల్మా, రోజా, నమాజ్, జకాత్ అనేవి ఉన్నాయి. ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు హజ్ యాత్ర కోసం మక్కాకు వెళ్తారు. 5 రోజుల పాటు యాత్ర సాగుతుంది. చివరకు బక్రీద్ రోజున ముగుస్తుంది. అయితే భారత్, సౌదీ అరేబియా ప్రభుత్వాల మధ్య హజ్ యాత్ర ఒప్పందం ఉంది. గత ఏడాది భారత్ నుంచి 1,75,025 మంది యాత్రికులు వెళ్లారు. భారత హజ్ యాత్ర కమిటీ ద్వారా 1,40,020 మందికి సీట్లు రిజర్వ్ చేశారు. హజ్ గ్రూప్ ఆపరేటర్ల ద్వారా వెళ్లేందుకు మిగిలిన 35,000 మంది యాత్రికులను అనుమతిస్తారు. ఈసారి ఆ సంఖ్య మరింత పెరగనుంది. తొలిసారి హజ్ యాత్ర చేస్తున్న యాత్రికులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. హజ్ యాత్రలో భద్రతా సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 14 దేశాలపై వీసా బ్యాన్ విధించింది. ఈ ఏడాది హజ్ యాత్ర ముగిసే వరకు, అంటే జూన్ వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. సరైన రిజిస్ట్రేషన్ లేకుండా యాత్రకు వచ్చేవారిని నియంత్రించేందుకు సౌదీ ప్రభుత్వం ఆయా దేశాలకు వీసాను నిషేధించింది. అధికారిక అనుమతులు లేకుండా చాలా మంది విదేశీయులు ఉమ్రా, విజిట్ వీసాలపై ప్రవేశిస్తారని సౌదీ అధికారులు చెబుతున్నారు. అనధికారికంగా హజ్ యాత్రలో పాల్గొని వెళ్లిపోతున్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా యాత్ర సజావుగా సాగేందుకు వీసా నిబంధనలు తీసుకువచ్చినట్లు సౌదీ అధికారులు చెబుతున్నారు. యాత్రకు సంబంధించి కఠినమైన నిబంధనలు అమలు చేయాలని సౌదీ అరేబియా యువరాజు బిన్ సల్మాన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 13 వరకు ఉమ్రా వీసాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు. హజ్ యాత్ర ముగిసే వరకు కొత్త ఉమ్రా వీసాలు జారీ చేయడం లేదని సౌదీ అరేబియా తెలిపింది. సౌదీ అరేబియా వీసా నిషేధించిన జాబితాలో మొత్తం 14 దేశాలున్నాయి. వాటిలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాక్, నైజీరియా, జోర్డాన్, అల్జీరియా, సూడాన్, ఇథియోపియా, ట్యునీషియా, యెమెన్ ఉన్నాయి. గత ఏడాది జరిగిన ఘటనల తర్వాత హజ్ యాత్రను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు సౌదీ అరేబియా అధికారులు సిద్ధమయ్యారు. గత ఏడాది జరిగిన హజ్ యాత్రలో 1,300 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ముస్లింలు మక్కాకు హజ్ యాత్ర చేస్తారు. వీరిలో దాదాపు 200 మందికి పైగా భారతీయ యాత్రికులు మరణించారని అధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది రెస్పిరేటరీ, పల్మనరీ అరెస్టుల వల్ల మరణించారని వెల్లడించారు. మక్కాలో వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. గత ఏడాది అది 50 డిగ్రీలకు చేరుకోవడంతో చాలామంది హజ్ యాత్రికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తీవ్రమైన వేడి కారణంగా వడదెబ్బకు గురై చాలామంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిని గుర్తించేందుకు అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చనిపోయిన వారిలో చాలామంది అనధికారికంగా హజ్ యాత్ర చేపట్టడంతో వారు ఏ దేశానికి చెందినవారో గుర్తించడం కష్టమైంది. దీంతో ఈ ఏడాది హజ్ యాత్రను కట్టుదిట్టంగా నిర్వహించాలని సౌదీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.